ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఎంతమంది ఉన్నారు? అందరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి దగ్గరగా చదివి తీసింది. ఒకసారి యెహోవా నన్ను రక్షించుము. ఎస్ లార్డ్. ఒక నిమిషం ఆ మాటను, యెహోవా నన్ను రక్షించుము. ఎస్ లార్డ్. భక్తి గలవారు మనకి ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. ఇక రాని వారు ఏం చేస్తాం? హల్లెలూయా. అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. రెండవ వచనం చదువుతాం ఒకసారి. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. అందరూ అబద్ధాలు ఆడతాం. దేవుని వాక్యం నేర్చుకుంటాం, దేవుని వాక్యం ద్వారా ప్రార్థన వింటాం. ప్రార్థనతో ఏం చేస్తాం? మనం ఆ నాలుగుతో ఏం చేస్తాం? హల్లెలూయా. అంటే ఈ దినము, ఈ క్షణము మన నోటి నుండి పాప మాటలు, మనం అబద్ధాలు ఆడతాము. దేవుని మందిరికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, దేవా నేను పాపిని, దేవా నా పాపి ప్రార్థన ఆలకించండి, దేవా దేవుడు ఆలకిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ పాపి ప్రార్థన వీటిలో కూడా వచ్చిన కూర్చుంది. ఎస్ లార్డ్. అంటే నీ నాలుకతో నువ్వు మాట్లాడుతున్న మాటలు, పాపం మాటలు, ఏమేమి తప్పులు చేస్తున్నావు ఆ నాలుగు నుండి ఆ పేదలతో ఏం చేస్తాను? ఆ మాట్లాడుతుంటే ఒకసారి పాట, రండి రండి పరిశుద్ధాత్ముడా. అంటే రండి రండి పరిశుద్ధాత్మ, పేదవులపై రండి పరిశుద్ధాత్మ మనం పాట పాడుతాం కదా. దేవుడు అట్లా వస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని కావాలంటే నువ్వు ఏం చేయాలి? ఈ బూతు మాటలు మాట్లాడితే దేవుడు ఆ శక్తి ఇస్తాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువుతా 4వ వచనం. దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు దేవుని ఏమంటున్నాం? ఎవరు ప్రభు ఎవరు అసలు అంటారు ఇక్కడ క్రైస్తవులు. మన క్రైస్తవులే అంటారు దేవుడు అసలు నేను మార్గంలో దేవుడిని నమ్ముకున్నా కాబట్టి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉన్నాడా అని అంటారు. మనిషి అనేవాడు ఉన్నాడు, దేవుడుదా అంతే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు ప్రేమిస్తానంటే, దేవుడు నేను కాపాడుతానంటే ఇక్కడ ఉన్న దేవుడి ప్రేమ నీపైనే ఉన్నాయి కదా, అన్నా కదా. సరే, దేవుడి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడతాను. ఏమని? యెహోవా యెహోవా సింహాసనము. ఎస్ లార్డ్. అంటే ఎస్ లార్డ్. ఇక్కడ దేవుడు అనేటైన ఉన్నాడా అని మనం అనుకుంటున్నాం. దేవుడు అనేటైనే ఉన్నాడు. కీర్తన గ్రంథం 11:4 మాట్లాడుతాను. ఏమన్నా? యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం మీద మీ అందరినీ ఈరోజు అందరి కళ్ళారా చూస్తాడు. ఈయన దేవుడిని ఎవరు ఏ బిడ్డలైతే ఆరాధిస్తారో అందరినీ చూస్తాడు. రాని బిడ్డలు ఏం చేస్తాడు? దేవుడు రాని బిడ్డలు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. సరే, దిగాక పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
వస్తుంటాడు, చుట్టూ నిన్ను ఆవరిస్తాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచి ఉండ మానవ ఏరి ఉన్నాడు. హల్లెలూయా. పిండమునే ఉండగా నిన్ను రూపించబడిన దేవుడు ఏం చేస్తాను, కళ్ళాలు చూస్తాడు. నా బిడ్డ ఏ పాటలు నడుస్తుంది, ఏ మాటలు మాట్లాడితే నేను ఎరిగి ఉన్నాడు. ఇక్కడ నడిచినను పడుకున్నాను ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. వెనుకను ముందును తట్టి నిన్ను ఆవరిస్తానంట దేవుడు. నువ్వు దేవుడిని ఆదరిస్తాను మరి. హల్లెలూయా. అవునా కదా? వెనుకను ముందు దేవుడిని తట్టి నిన్ను ఆదరిస్తాను. నువ్వు కూర్చుంటా, లేచి ఉంటా, మాటగా ఎదుగున్నావు. నువ్వు హృదయంలో లేచిన ప్రార్థన చేస్తానవా, దేవుడి మందిరంలో ఒక పాత్రగా వాడబడుతున్నావా లేదని దేవుడు తెలుసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం ఒకసారి యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై. ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. yes lord. శోధన వస్తానని ప్రార్థన చేస్తాను. శోధన వస్తానని నువ్వు బాధపడతాను. మీ శోధన అంటే, శోధన ఎవరు తెస్తారు చెప్పాలి? శోధన ఎవరిది? హల్లెలూయా. శోధన ఎవరిది? శోధన అంటే ఏంటి అసలు నాకు చెప్పాలి. ఇప్పుడు నాకు శోధన వచ్చింది, ఈర్పులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి అంటే దాన్ని ఏమంటారు? నేనే చెప్తాను, మీరే చెప్పాలి. హల్లెలూయా. ఆ శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తామని. దేవుడు నాకే పెడతాను పెట్టేది దేవుడు కాదు. ఎవరు పెడతారు? హల్లెలూయా. నువ్వు దేవుడి వాక్యం ద్వారా నేర్చుకో. దేవుడి వాక్యంలో, దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్నావు. ఆ శోధన హల్లెలూయా. దేవుడు నాకే పెడతాను నమ్మకంతో ఉంటే గంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అదే కీర్తన గ్రంథము ఇప్పుడు తీసిన 12వ అధ్యాయం ఒకసారి 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. yes lord. నువ్వు బాధపడుతుంటే దేవుడు ఏం చేస్తాను? నాకు కష్టం వచ్చింది, సమస్య వచ్చిందంటే దేవుడు నేను ఆదరించాలంటే దుట్టుకర్ర దండంతో ఆదరించాలి. తీర్చబడిన బండ ఆయనే, దాహము తీర్చే. హల్లెలూయా. ఎవరు? తీర్చబడిన బండ ఆయనే, దాహం తీర్చే ఊట ఆయనే. అవునా కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజులలో మనము వాక్య జ్ఞానం నేర్చుకునే తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, కష్టం నష్టం సమస్యలు వచ్చిన ప్రార్థన కాదు. హల్లెలూయా. హృదయకాలం లేచి ప్రార్థన చేసే దేవుడితో మాట్లాడినట్టు. హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికించిన బాధలలో ఏం చేస్తుంది? నెమ్మదిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథము 60 అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవాలి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం 3వ వచనం. 6:3. yes lord. దిగరగా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా yes lord. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను. ఒక నిమిషం. ధూమం అంటే ఏంటిది అసలు? ధూమం అంటే ఏమిటి చెప్పాలి దిగరగా. ధూమము అంటే ఏమిటి? ధూమము అంటే ఏమిటి? హల్లెలూయా. ధూమము ఆమంత
మందిరం అంతా దుమ్ము చేయనప్పుడు ఒకసారి వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరము ధ్వనించగా వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరము ధ్వనించగా ఆ మందిరం అంతా దుమ్ము చెల్లినప్పుడు ఏమిండాలి? మనకి దుమ్ము రావాలంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి పోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనం దిగారు. 21వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ ఉన్న మనకు శోధనలో ప్రవేశించినట్టు అంటే ఇప్పుడు రెండు దారులు ఉంటాయి మనకు. హల్లెలూయా, రెండు దారులు ఉంటాయి. ఆ దారిలో ఒక శోధన దారి, ఒకటి మంచి దారి. దేవుడు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది ఇప్పుడు ముళ్ళ బాట, ఒకటి మంచి బాట. హల్లెలూయా, ముళ్ళ బాటలో శోధనలు ఉన్నాయి, మంచి బాటలో దేవుని నడుస్తుంది. హల్లెలూయా. మరి ఏ నడుపులో పోతాను? ఒకసారి శోధన దారిలో వెళ్తావా, మంచి దారిలో వెళ్తావా? అప్పుడు అట్లుంటుంది మనకి. నో ఛాన్స్. మన పాపం ఆడే శోధన దారికి వెళ్తాం మనం. హల్లెలూయా. ఈ దారి మనకి నచ్చదు, ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించినట. ఆ ప్రేమించే తత్వం మనం అద్దు శోధనలో పడే లోకమే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం స్వామి మనం జీవిస్తామంటే పాపం చెడులు అంతే కదా, ఈ తప్పులు, ఈ నష్టాలు, సమస్యలు వచ్చినకి వెళ్ళి మనం వెళ్తాం. దేవుని రాజ్యం, దేవుని రాకడ, దేవుని వాక్యం నేర్చుకున్న తత్వం మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి. యెహోవా మాటలు యెహోవా yes Lord yes Lord yes Lord ఒకసారి అదే ఒకసారి చదివిపిస్తారు వాళ్ళని దిగరండి. యెహోవా ఒకసారి యెహోవా మాటలు ఏంటి అంట? పవిత్రమైన అంట. యెహోవా మాటలు మంచి మాటలు కాబట్టి ఆ మంచి మాటలు మనకు వినలేము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మంచిగా మంచి మాటలు వినడానికి మనకు ఉండేది. హల్లెలూయా. అదే ఒక శోధన, ఒక కీడు, అపాయం రావాలి అదే వినాలంటే వింటాం. హల్లెలూయా. దేవుని వాక్యం దాన్ని కీర్తనలో ఒకటో వస్తుంది. ఎక్కడది మనం అన్నీ చూద్దాం. మనం దేవుని దగ్గర రాకుండా అక్కడ ఎక్కడ మనం దుష్టులా ఇక్కడ నిలవక, పాపుల మార్గంలో నిలవక నా అన్నే కూర్చుంటా. నాట్ చేంజ్ మై ప్లేస్, ఆ స్థలం నేను
విడవాలి. హల్లెలూయా. అంటే ఆ స్థలం నిలిచని దేవుని వాక్యంలో చెప్తాను. దుష్టుల ఆలోచించులకు నడవక, పాపుల మార్గం నడవక, అపవాసులు కురికిత చూడ కూర్చోక, దివారాత్యం ఏం చేయాలి? నేను ధ్యానించే తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒకసారి ఏడో వచ్చిన కూర్చున్నారు. యెహోవా నీవు దరిద్రులను కాపాడుదువు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యం రక్షించెదవు. ఎస్ లార్డ్. దరిద్రులను ఆయన ఏం చేస్తానంట? నేను దరిద్రుడను అని నేను అనుకుంటు, నీ దరిద్రుడను దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? లోకములోన నిందలు నాపై రాలేదు, ఒకసారి పిల్లలకు రాసిన పత్రిక 4వ వచనం ఒకసారి వేగంగా చదువుతుంది. ఎల్లప్పుడూ ఎస్ లార్డ్. ఏం చెప్తాను? ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించాలి. మళ్ళీ చెప్తాను, మళ్ళా చెప్తాను నేను, మళ్ళా చెప్పుదేను నేను సంతోషంగా ఉండాలి. కష్టములు, నాకు శోధన ఉన్నది, నాకు ఇరుకు వచ్చింది, నా ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు, నాకు వ్యాధి బాధలు వచ్చినాయి అటువంటి శోధన అనేది తిరుగుతుంది, తగ్గుతుంది. చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నాకు వ్యాధి బాధలు, రోగంతో కొట్లు పెట్టాడతాను. నాకు రోగం వచ్చింది, నేను ఇట్లే ఉంటా రోగం అనేది పెరుగుతుంది, తగ్గుతుందా? వ్యాధి బాధలు నిన్ను వచ్చి అష్టమిచ్చాపి యేసుక్రీస్తున్నాక నా రోగం తగ్గది, ఏ వైద్యుడు లేడు, ఎవరు లేరంటే ఏమైతుందా? అది పెరుగుతుందా, తగ్గుతుందా? ఎప్పుడైతే ఆ వ్యాధి బాధలు నిన్ను వచ్చి అష్టాన్ని దేవుడు వచ్చి చాపుతాడో అప్పుడు ఏం కావాలి? హల్లెలూయా. స్వస్థత. దేవుడికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 50:12 వచ్చింది. ఈ రక్షణ ఆనందము ఈ ఆనందము, నీ ఆనందం కావాలంటే ఆనందం, సంతోషము, సమాధానం, ఇంకేమిటి 9 ఉన్నాయి కదా, ఇవి కావాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టి పత్రిక రాసిన 5వ వచనం ప్రేమ, సంతోషం 9. హల్లెలూయా. అంటే ఇవన్నీ కావాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాత్వం, మంచితనం, ఇవన్నీ మనకు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక లాస్ట్ వచనం చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యము 2:17 వచనం. 2:10 అంత్య దినములందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను,
నీ కుమారులను నీ కుమార్తెలను ఉమ్, ప్రవచించెదరు. ఎస్ లార్డ్, నీ యవ్వనులకు ఉమ్, దర్శనములు కలుగును. ఎస్ లార్డ్, నీ వృద్ధులు కలలు కందురు. ఎస్ లార్డ్. ఒక్కసారి ఠీకేనా? అంత్య దినములందు మనుషులందరి మీద నీ ఆత్మను కుమరిస్తానని దేవుడు అన్నాడు కదా. మనుషులందరి మీద కుమరిస్తాను అన్నాడు కదా. ఈ ఆత్మను కుమరించినప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు ఆత్మ కుమరిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. కుమరిస్తాడా? నేను చేసే తప్పులు చేస్తా, నేను పాపశీలం చేస్తా, నేను నలుగురు నీ గలీజ్ మాటలు మాట్లాడదా, నేను ఉండేది చెప్తా. గలీజ్ మాటలు మాట్లాడి దేవుడు అలా కుమరిస్తాడా? హల్లెలూయా. కుమరిస్తాడు కోసం కుమరించాడు. హల్లెలూయా. వాక్యం దాని గురించి రోమ 6 ఉంటుంది. మనకి ఏమనగా పాపపడకు దాసులను కాకుండా పాప శరీరంలో ఏమంటాను, పాప శరీరంలో ఉండదంటాను. నేను అట్లనే చేస్తా, నా పని నేను చేస్తా అంటే అంతే. అవునా కాదా? హల్లెలూయా. 3వ వచనంలో మాట్లాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకున్నాను, ఆయన మరణంలోకి పాలు పొందుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వచనం కీర్తన గ్రంథము 143 1వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. సరే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము. ఆలకింపుము. నా విన్నపములకు చెవియొగ్గు. ఉమ్, నీ విశ్వాస్యతను బట్టి ఆ, ఈ నీతిని బట్టియు ఎస్ లార్డ్, నాకు ఉత్తరమిమ్ము. ఎస్ లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడంట. అంటే ఇప్పుడు లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్ ఎక్కడికి పోవాలనే స్థలం ఉంటేనే కదా లెటర్కి. నేమ్ ఆఫ్ దిస్. హల్లెలూయా. దాని పేరు దాని ఊరి పేరు ఉంటే ఇప్పుడు సపోజ్ నాకు రాష్ట్రం ఇప్పుడు ముగిల్ చెల్లకు, మీరు రాష్ట్రం ముగిల్ చెల్లకు పోవాలి అంటే హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.